2014లో ఎంపీటీసీ గెలిచినప్పుడు లీలకు అరిగోస ఉండే. నా స్వతహా ఖర్చులు పెట్టుకొని అప్లికేషన్ పెట్టి వాళ్ళకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించడం జరిగింది. ప్రజలపైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారంపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కోయిల్కొండ మండలం ఈరోజు మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఎటు చూసినా ఏ గ్రామంలో చూసినా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి అవ్వన నడుస్తూ ఉంది. యాక్చువల్గా గెలుస్తానా ఓడుతానా అసలు ప్రజలు ఎటువైపు ఉంటారు అనే సందిగ్ధం అయితే ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మనము ఈ మణికొండ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒకరి పేరైతే బలంగా ఇక్కడ ప్రజలైతే చెప్పడం జరిగింది. ఈరోజు సతీష్ గారిని మనము అప్రోచ్ కావడం జరిగింది. మరి తన పేరు ప్రస్తావన తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంది, అసలు ఎందుకోసం వస్తూ ఉంది అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం సార్. ఈరోజు మణికొండ గ్రామంలో కూడా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ పేరు సతీష్ గారి పేరు తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? అయితే నా పేరు వచ్చేసి గోరి సతీష్. ఇప్పుడు జనరల్ ఉమెన్ అయింది ఇక్కడ మణికొండ గ్రామము. నా భార్య అయినటువంటి గోరి రాజేశ్వరి మాజీ ఎంపీటీసీ కూడా చేయడం జరిగింది గతంలో. అయితే ఈరోజు విషయం ఏంటంటే మణికొండ గ్రామంలో గత 10-15 సంవత్సరాలుగా సేవలు అందించడం, నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఆపద వచ్చినా ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం ఏ సేవలైనా సరే దగ్గరుండి ఎలాంటి కరప్షన్ లేకుండా వాళ్ళకి సేవలు అందించడం చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకొరకంటే 2014లో ఎంపీటీసీగా మా భార్యని నిలబెట్టి గెలిపించినారు ఇదే ప్రజలు. వాళ్ళ ప్రజల సహకారంతో ఈ మణికొండ గ్రామంలో విద్యుత్ సమస్య తీర్చడం కూడా జరిగింది. ఇక్కడ మణికొండ గ్రామంలో సబ్సిడీని కూడా 1,50,00,000 మంజూరు చేసి ఎస్ఆర్ రెడ్డి గారి సహకారంతో చేయడం జరిగింది. అట్లాగే 10 సంవత్సరాల క్రితము 2014లో ఎంపీటీసీ గెలిచినప్పుడు లీలకు అరిగోస ఉండే. ఆ అరిగోస ప్రజలు గెలిపించిన తర్వాత ఏం చేద్దామబ్బా అనే ఒక సందిగ్ధంలో గత ప్రభుత్వం కేసీఆర్ సహకారంతో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంచి ఈ యొక్క వాటర్ ట్యాంకులు, ఇంటింటికి నల్ల, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు ప్రతి గ్రామానికి ప్రతి కడపకు చేర్చడం జరిగింది. వారి దగ్గరకు పోయి అప్లికేషన్ తీసుకొని నా స్వతహా ఖర్చులు పెట్టుకొని అప్లికేషన్ పెట్టి వాళ్ళకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకు సేవలు అందించడం వల్ల ఈరోజు ప్రజల సహకారం లభిస్తుంది. ప్రజలపైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. మంచి పని చేస్తున్నాను కాబట్టి ప్రజలు గుర్తిస్తున్నారని నేను ఆశిస్తున్నా. అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అన్న ఇంకొక విషయము, ఇప్పుడు ఏ వార్డు కన్నా వెళ్ళు, అందుట్లో ఒక 10 శాంపిల్స్ తీసుకుంటే 8 శాంపిల్స్ పాజిటివ్గా వస్తామని మీకు. అంటే ఏ వార్డైనా తిరిగినా అది 10 శాంపిల్స్లో 8 శాంపిల్స్ పాజిటివ్గా రావడానికి గల కారణాలు ఏంటి? అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ ఏముంటుందంటే 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా, గతంలో నేను బీజేపీకి వెళ్ళి ఎంపీటీసీ గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను టీఆర్ఎస్లో పోవడం జరిగింది. పోయినా కూడా నేను పార్టీలకు అతీతంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని ఐడెంటిఫై చేయకుండా ప్రతి ఒక్కరికి నేను అందరికి పనిచేయడం జరిగింది. ఆ యొక్క పని చేయడం వల్లనే ఈరోజు అందరూ పాజిటివ్ చెప్తున్నారు. నేను గ్రామ సర్పంచ్ అనేది ఏ పార్టీకి సంబంధం కాదు, ఇండిపెండెంట్ గుర్తు, వ్యక్తిత్వం మీద బ్యాక్ సపోర్టే ఉంటుంది తప్ప పూర్తిగా వ్యక్తిత్వం మీద ఈ యొక్క లోకల్ పరిస్థితులు ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటాడో అటువంటి వ్యక్తిని అన్ని పార్టీలలో గుర్తిస్తాం. ఆ గుర్తింపు ప్రకారమే సహకారం అందిస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు కూడా మీ మీద పాజిటివ్గా ఉన్నారు. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా నేను ఎప్పుడు వాళ్ళు తేడాగా చూడలేదు. వాళ్ళని కూడా కలుపుకొని అందరికీ సహజంగా మనం సేవలు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను.
అన్న మీ నేతృత్వంలో ఈరోజు ఎంపీటీసీగా అయితే మీరు లాస్ట్ టర్మ్లో కొనసాగారు కదా, అంటే ఆ టైంలో మీరు ఈ గ్రామానికి ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? అయితే ఇక్కడ వచ్చేసి మీరు అన్నట్లు గ్రామాభివృద్ధి మాత్రం రోడ్లు చాలా అధ్వానంగా ఉండే. బొగలన్పల్లి రోడ్డు కూడా ఎస్ఆర్రెడ్డి గారి సహకారంతో ఆయన ఆడి వరకు రోడ్డు కూడా ఈ యొక్క మణికొండ శివారు వరకు రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకోటి అదేవిధంగా ఇక్కడ వాటర్ సమస్య చాలా ఉంది. ఈరోజు చాలా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఈ వాటర్ సమస్యని బయటికి ఎక్కడ చేళ్ళ కాడికి పోయి ఎక్కడెక్కడ పోయి వాళ్ళకి అవస్థలు పడి సైకిళ్ళ మీద మోటార్ సైకిళ్ళ మీద నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు అది లేదు. ఇంట్లో పోయింట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అది కూడా ఈ యొక్క ఇంటింటికి నల్ల అందించిన సహకారం కూడా నాకు ఇచ్చిండ్రు. అదృష్టంగా భావిస్తున్నా. ఎక్కడ పోయినా ఆ ఇంటికాడ నల్ల తిప్పినప్పుడు అరే సతీష్ చేసిండు అనేది ప్రజలకందరికీ ఉంది. అన్న ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఒక మెజార్టీ తోటి ఇక్కడ సర్పంచ్గా, మణికొండ గ్రామ సర్పంచ్గా మిమ్మల్ని దీవిస్తే అంటే ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమాలు ఏంది? వాస్తవానికి ఇంతకుముందు చేసి ఉంటారు, అయిన తర్వాత కూడా ప్రజలు కూడా మీ మీద హోప్స్ పెట్టుకుంటారు ఈ కార్యక్రమం చేయని. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మణికొండలో ముఖ్యంగా ఏం సమస్య ఉందంటే అందరూ 10వ తరగతి చదివి పై చదువులకు ఎక్కువ పోతలేదు. దాని మీద దృష్టి పెట్టాలని యూత్ చాలా ఆశిస్తున్నారు. యూత్ వాళ్ళు ఎందుకొరకంటే ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా విద్యా వ్యవస్థలో ముందుకు పోవాలి. ఉన్నత చదువులు చదివితే ఆ పరిజ్ఞానం అనేది ఊరు అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి మణికొండ విద్యార్థి అనేది ఉండాలనేది నా ధ్యేయం. దానికి తగ్గట్టుగా విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది నాకు ఒక దిశానిర్దేశం ఉన్నది. గెలిచిన వెంబడి దానికి ముందడిగేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అంటే మేము ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ అనేది ఇండిపెండెంట్ అభ్యర్థి. అందరికీ ప్రజలు ఆశీర్వదించి గెలిచిన వెంబడే అందరి ఎమ్మెల్యేలతో కోనికి కూడా అధికారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోయే దిశగా నేను అడుగులు వేస్తా. గ్రామాభివృద్ధిలో మాత్రం ముందుకు నడుస్తానేది, నేను పార్టీలకు అతీతంగానే పనిచేస్తానేది మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామంలో గ్రామ పంచాయతీ శిథిలావస్థలు ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీ అయింది. ముఖ్యంగా ఏమందంటే ఈ అండర్ గ్రౌండ్ కూడా కొంచెం అయింది, ఇంకా కొంచెం ఉంది. అందుట్లో సీసీ రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ పోయినా అధ్వానం పరిస్థితి ఉంది. గల్లీ 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 ఎక్కడ చూసినా చాలా సీసీ రోడ్లు అనేది అవసరం ఉంది. ఇంకొకటి గ్రంథాలయం, ఒక గ్రంథాలయాన్ని తీసుకొచ్చి ఈ యొక్క యూత్, మా ఊళ్ళో 5,000 చిల్లర జనాభా ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. మన విద్యలో వెనుకబడి ఉన్నది. దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక గ్రంథాలయం ఇచ్చి మంచి విద్యను అందించాలి. ఆ పై చదువులకు పోయే విధంగా యూత్ని ఎంకరేజ్మెంట్ చేయాలి, విద్యా వ్యవస్థ పటిష్టం చేయాలి. అదేవిధంగా ఇక్కడ 12 గంటల హాస్పిటల్ కూడా ఉంది. దాన్ని కూడా అప్గ్రేడ్ చేయించి ముందుకు తీసుకొచ్చి 24 గంటల హాస్పిటల్ కూడా ముందుకు అయ్యేటట్లు కృషి చేయాలని చెప్పేసి అనుకుంటుంది. మణికొండలో ముఖ్యంగా ఇంకోటి ఏముందంటే ఇక్కడ సంత అనేది ఎప్పటికెలా చిరకాల కోరిక ఉంది. సంత మార్కెట్ ప్రజలు చాలాసార్లు ప్రతి సంవత్సరం పోయిన 5 ఏళ్ళ కింద అటు 5 ఏళ్ళ కింద అందరూ వాగ్దానాలు చేసింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అది కూడా ఈ ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన వెంబడే సంతను కూడా ఏర్పాటు చేసే వాగ్దానం ప్రజలకు చేయదలుచుకున్నా. అలా ఇంకొక విషయం, మీ అభ్యర్థి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నావు? మణికొండ 5 స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సతీష్ రాజేశ్వరిని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము. అన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ స్వచ్ఛందంగా మాకు మీరైతేనే బాగుంటుంది, మీరైతేనే కరెక్ట్ వర్క్ చేస్తారు అని ఈరోజు మాకు ఒక మద్దతుగా జరిగింది. మేము కూడా వారి కోరికలను తీసుకొని మామని రాజేశ్వరమ్మని ఇవ్వడం జరిగింది. అందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము కూడా అనుకుంటున్నాం. గెలిపిస్తారు 100%. అలా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంటావు కదా, ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు తన దగ్గర చెప్పని నీ దగ్గర చెప్తూ ఉంటారు. అలా ఏమన్నా థాట్స్ వస్తున్నాయి జనాలకు మీ పైన? మేము ఇంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు మేము గ్రామ ఫండ్స్ ఏమొచ్చినా కూడా మేము దుర్వినియోగం కాకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్, ఖచ్చితంగా వాపస్ పోకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలందరికీ నా పేరు గోరి రాజేశ్వరి. నేను పోయినసారి మాజీగా ఎంపీటీసీగా చేసిన, నాకు తోచినంతలో నేను ఎంతనో కొంత చేసిన మణికొండకు. మా సార్ చేసిండు.
అందుకని ఈసారి ఇట్లా నన్ను కొంతమంది ప్రజలందరూ కలిసి మీరు నిలబడండి అని చెప్పారు. అందుకనే మేము సర్పంచ్గా నిలబడ్డాను. కానీ ఈసారి ఇట్లా మంచిగా మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. మణికొండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచి ఎలక్షన్లు వచ్చినాయి. గత టర్మ్లో ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి గ్రామాభివృద్ధిలో చాలా సహకారం అందించినాను. అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అందించినాము. అదేవిధంగా ఇప్పుడు కూడా జనరల్ ఉమెన్ వచ్చింది. నా భార్య అయినటువంటి గోరి రాజేశ్వరి సతీష్ గారిని బరిలోకి దింపాలని చెప్పి గ్రామ ప్రజలందరూ చాలా మట్టుకు ఎక్కువ సంఖ్యలో వచ్చి అందరూ అయ్యా పోయినసారి ఎంపీటీసీగా ఉన్నప్పుడు సేవలు మంచిగా అందించినావు, ఇప్పుడు కూడా నీలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటావు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తావు, నీలాంటి వ్యక్తి ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరడం జరుగుతుంది. వాళ్ళ అభిష్టం మేరకే ఈరోజు నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మణికొండ గ్రామాన్ని నా శక్తి వంచన నిర్మల మనసుతో మంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుటకు నా సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. ఇది ఒక విషయం అయితే కరాఖండిగా అయితే చెప్తా ఉన్నాడు ఈరోజు మణికొండ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి సతీష్ గారు. అయితే కంపల్సరీగా ఈరోజు మహబూబ్నగర్లో సంత బజార్ ఏ విధంగా ఉంటుందో నా గ్రామంలో కూడా అదేవిధంగా సంత బజార్ని ఏర్పాటు చేయాలనేదే నా చిరకాల కోరిక అని చెప్పేసి అన్నగారు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రంథాలయాన్ని కూడా, ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు ఉన్నారు కాబట్టి, చదువుకున్న మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అన్నగారి కోరిక అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టి అదేవిధంగా నా గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఒక సంకల్పం మాత్రమే నా అందులో ఉంది. కాబట్టి ఇంకొకటి ఈరోజు నా గ్రామ ప్రజలు మణికొండ గ్రామ ప్రజలు నా పేరు ప్రస్తావన తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అన్నదమ్ములాగా నేను కలిసిపోతా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా పేరు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత కూడా వాళ్ళకు కంపల్సరీగా పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా పర్లేదు, అర్హులు ఉంటే మాత్రం వాళ్ళందరినీ దగ్గర తీసుకొని కంపల్సరీ అభివృద్ధి చేయడంలోనే ముందు వరుసలో ఉంటా అని చెప్పేసి సతీష్ గారు మనకు చెప్పడం జరిగింది.